వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక దేవి అని ఫోన్లో మనీషాతో అంటుంది, నీ బ్రెయిన్ మనీషా, నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జాను ఉంటుంది. ఇక టెన్షన్ పడిపోతుంది అనమాట. దేవి అని ఎక్కడ వినేసిందా ఈ జాను అని చెప్పి. ఇక జాను ఏమో ఏం వినకుండా, ఏమైంది అత్తయ్య గారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని అంటుంది, అసలు నేను కారు దిగద్దని చెప్పానా, అయినా నేను ఎవరితో ఫోన్తో మాట్లాడితే నీకేంటి, పద వెళ్దాము అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు. మరో పక్క ఇటు మనీషా మెట్టు దిగుతూ కిందకు వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మిత్రకి ఏంటి లక్ష్మి ఫోన్ చేయట్లేదు అని చెప్పి మనీషాకైనా ఫోన్ చేద్దామని మనీషా కాల్ చేస్తాడు. అది మనీషా, లక్ష్మి ఉందా లక్కీ దగ్గర అనగానే, లక్ష్మి లక్కీ దగ్గరే ఉంది, నువ్వేం టెన్షన్ పడకు అనగానే, మరేంటి నేను ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అసలు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పగానే, ఏమో మిత్ర, నేనేమో లక్కీకి మెడిసిన్స్ కావాలంటే బయటకు వచ్చాను అని చెప్పి అంటుందన్నమాట. సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మిత్ర. తర్వాత ఇక మిత్రకి టెన్షన్ ఎక్కువైపోయి ఇక వివేక్తోని, వివేక్ మన ఇంటికి వెళ్దాం అర్జెంట్ పద అని చెప్పి, ఏమైందన్నయ్య అనగానే, పద చెప్తాను, అసలు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఇంటికి పద వెళ్దాము అని చెప్పి మిత్ర వివేక్ ఇంటికి బయలుదేరుతారు. పక్క లక్ష్మి భాస్కర్ని కలవడానికి వెళ్తుంది కదా, భాస్కర్ ఉన్న ప్లేస్కి వెళ్తుంది. ఏంటి ఇక్కడ భాస్కర్ అని కనిపించట్లేదు అని అక్కడ ఇక్కడ వెతికి అక్కడ ఒక షాప్ ఉంటే అతను అడుగుతుంది, అన్న ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇందాక ఒక అతను ఫోన్ చేశాడు, అతను ఎక్కడున్నాడు అనగానే ఇక షాప్ అతను చెప్తాడు, అమ్మ ఇప్పుడు దాకా ఆయన ఇక్కడే ఉండాలి, వెళ్ళిపోయాడు అనగానే, వెళ్ళిపోయాడా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి, అసలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు, అసలు అన్నయ్య ఫోన్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, ఏంటో ఏమై ఉంటుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. మరో పక్క లక్కీ పక్కన జున్ను ఉంటాడనమాట. అది బుక్ చూసుకుంటూ ఇక అప్పుడే లక్కీ అమ్మ అని చెప్పి ఉలికి పడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జున్నుకి భయం వేసి, పిన్ని చిన్నానమ్మ అని చెప్పి పిలవగానే ఇక అప్పుడే ఇంటికి వస్తారనమాట జాను వాళ్ళు కూడా. ఇక జాను గబగబా వచ్చి, లక్కీ ఏమైందమ్మా ఏమైంది అని చెప్పి లక్కీని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంటికి మిత్ర వివేకులు కూడా వస్తారనమాట. ఇక వివేక్ కూడా మిత్ర కూడా గబగబా వస్తాడు లక్కీ దగ్గరికి. లక్ష్మి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. ఇక అప్పుడు దేవి అని అంటుంది, మేము ఇంటికి వచ్చేసరికి లక్ష్మి లేదు మిత్ర, అసలు మనసే లేకుండా చిన్నపిల్లని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మామ్ ఇక నువ్వు ఆపుతావా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. తర్వాత వివేక్ అంటాడు, అన్నయ్య లేట్ చేయదు, ఫాస్ట్గా మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం లక్కీని అనగానే, సరే అని చెప్పి మిత్ర లక్కీని ఎత్తుకుంటాడు. ఇక వివేక్ మిత్ర అలాగే జాను గబగబా కారులో బయలుదేరతారనమాట హాస్పిటల్కి. ఆ తర్వాత ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది దేవి అని. ఇక అప్పుడే బయట నుంచి మెడిసిన్స్ తీసుకుని వస్తుందన్నమాట మనీషా. ఏమైందంటే ఇక్కడున్నాను, ఏమైంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది, నీ ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది మనీషా అనగానే, ఏమైందంటే ఇక్కడున్నారు అనగానే, ఆ లక్కీకి కొంచెం సీరియస్ అయింది అనగా, సీరియసా అని చెప్పి అంటుంది మనీషా. అవును, సీరియస్ అయ్యేసరికి జాను వివేక్ మిత్రాలు మన హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత దేవి అని అంటుంది, ఆ లక్కీ బాగా సీరియస్ అయిపోయి అమ్మ అని చెప్పి కలవరిస్తుంటే నేను కావాలని చెప్పి మిత్ర దగ్గర లక్ష్మి ఇంట్లో లేదు కాబట్టి లక్కీని వదిలిపెట్టి వెళ్ళిపోబట్టే ఇదిగో లక్కీ కింద సీరియస్ అయిందని చెప్పాను అనగానే, అప్పుడు మనీషా భలే మంచి పని చేశారంటీ, నేను లక్కీని అడ్డు పెట్టుకొని మిత్ర ద్వారా లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటిచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు లక్కీకి సీరియస్ అవ్వడంతో ఆ లక్కీకి ఏమన్నా అయితే మిత్ర అస్సలు ఊరుకోడు, ఇక లక్ష్మిని అస్సలు క్షమించడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దేవి అనితోని. లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోగానే గెంటేస్తారు కదా ఇంట్లో వాళ్ళందరూ. ఇక అప్పుడు నేను మిత్రకి భార్యనవుతాను, ఇక లక్ష్మి బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దేవి అన్నతోని. మరో పక్కన ఇటు లక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు భాస్కర్ని ఎక్కడికి వెళ్ళినట్టు, ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడే నించొని. లక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్ చూసి ఓపెన్ చేసి చూడగానే ఇక ఫోన్లో చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇదేంటి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పి ఇక ఫోన్ ఓపెన్ చూడగానే, ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ మిత్ర కాల్ నుంచి ఏమేమి ఉంటుంది అని చెప్పి గబగబా మిత్రకి ఫోన్ చేస్తుంది. ఇక మిత్ర వాళ్ళేమో కార్లో ఉంటారు కదా, హాస్పిటల్కి దారిలో ఉంటారు. ఇక మిత్ర ఫోన్ చూసుకోడు, ఇక లిఫ్ట్ చేయడం అనమాట. ఏంటి మిత్ర గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏమేమి ఉంటుంది, సరే వివేక్ కాల్ చేస్తాను అని చెప్పి వివేక్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. వివేక్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. వివేక్ చూసుకుంటాడు, కానీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా. ఇటు వెనక సీట్లో ఉన్న మిత్ర, వివేక్ త్వరగా హాస్పిటల్కి పోనివ్వు అనగానే, సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట. ఇటు వివేక్ ఇటు పక్క జానుకి అందరికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు ఏంటి, ఏమీ ఉంటుంది అని చెప్పి ఇక గబగబా టెన్షన్లో ఇంటికి బయలుదేరుతుందనమాట లక్ష్మి. ఇక ఇంట్లో ఒక్కడే జున్ను వెయిట్ చేస్తూ ఉంటాడు బాధతో. ఇక లక్ష్మి ఇంటికి రాగానే అమ్మ అని చెప్పి అనగానే, ఒక్క నిమిషం ఆగురా, ఏమైందో ఇంట్లో అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదమ్మా ఇందాకే నాన్న వచ్చారు, లక్కీకి బాగా సీరియస్ అయింది, అమ్మ అని చెప్పి నిన్నే కలవరిచ్చిందమ్మా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నాకు ఎంత భయం వేసింది తెలుసా, లక్కీ అంత సీరియస్గా అసలు అలా అంటూ ఉంటే నాకు చాలా భయం వేసింది. అప్పుడే ఇక పిన్నిని చిన్నమ్మని పిలిచాను, ఇక అప్పుడే నాన్న కూడా వచ్చారు, ఇక లక్కీకి బాగా సీరియస్ అయ్యేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా అని చెప్పి అనగానే, అవునా మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పద నాన్న అని చెప్పి జున్ను తీసుకొని లక్ష్మి హాస్పిటల్కి బయలుదేరుతుంది.
పక్క లక్కీని హాస్పిటల్కి జాయిన్ చేస్తారనమాట. ఇక డాక్టర్ అంత ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. లక్కీని ఐసీయూలో పెడతారు. ఇక మిత్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటే పర్వాలేదన్నయ్య ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడనమాట వివేక్. ఇటు పక్క జాను కూడా జ్వరమే కాదు బావా ఏం కాదులే తగ్గిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అదే టైంకి హాస్పిటల్కి మనీష్ అలాగే దేవి అని వస్తారు. ఏంటి జ్వరమే కదా అని చెప్పి అంటున్నావు జాను, మీ అక్క చేసిన పనికి ఇంట్లోనే తగ్గిపోవాల్సిన జ్వరం హాస్పిటల్ దాకా వచ్చింది, ఐసీయూ దాకా వచ్చింది. అసలు తప్పు చేసావు మిత్ర, నువ్వు లక్ష్మిని నమ్మి అదిగో ఆ లక్కీని తన చేతిలో పెట్టావు. అసలు తర్వాత వివేక్ అంటారు మీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారుగా చూసుకోవచ్చుగా అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. మేమిద్దరం గుడికి వెళ్ళాము, అక్కడ లక్కీకి తగ్గాలని చెప్పి జ్వరం తగ్గాలని పూజలు చేయడానికి వెళ్ళాము. ఈలోపే లక్ష్మి వెళ్ళిపోతుందని మేమేం కలగన్నామా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇటు మనీష ఏమో లక్కీకి మెడిసిన్స్ అయిపోయాయని చెప్పి మెడిసిన్స్ తీసుకోవడానికి నేను బయటికి వెళ్ళాను, ఈలోపే లక్ష్మి వెళ్ళిపోయింది, చాలా పెద్ద తప్పు చేస్తావు. అసలు ఇప్పుడు లక్కీకి ఏమైనా అయితే లక్ష్మిది మాత్రమే తప్పు కాదు మిత్ర, నీది కూడా తప్పే, ఎందుకంటే లక్ష్మిని నమ్మావు కాబట్టి అని చెప్పి మనీష రెచ్చగొడుతూ ఉంటుంది. దేవి అని అంటుంది పాపం చిన్న పిల్ల, అసలు మనసు ఎలా వచ్చిందో ఆ లక్ష్మికి, పాపం ఈ చిన్న పిల్ల హాస్పిటల్లో అలా ఆక్సిజన్లు ఇవన్నీ పెట్టుకొని చూస్తుంటే నాకే గుండె తరుక్కుపోతుంది అని చెప్పి దేవి అని ఇక లక్ష్మి మీద అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడు జాను అంటుంది మా అక్క మీద ఊరికే చాడీలు చెప్పక మనీషా అని చెప్పి అనగానే ఊరికే ఏం చెప్పలేదు మీ అక్క వదిలిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక వివేక్ అంటాడు మామ్ ప్లీజ్ ఆపు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఏ పరిస్థితిలో వెళ్ళిందో అది మనకు తెలియదు కదా, తెలియకుండా అనకూడదు అని వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అందుకొని అసలు తను ఏ పరిస్థితిలో అయినా వెళ్ళి ఉండొచ్చు, కానీ లక్కీని వదిలిపెట్టి వెళ్ళొద్దు అని నేను పదే పదే చెప్పాను కూడా, డాక్టర్ చూసుకోవాలని కూడా తెలుసు తనకి, అయినా కూడా వదిలిపెట్టి వెళ్ళిందంటే తనకి ఏమనుకోవాలి, అసలు లక్కీకి ఏమైనా అయిందంటే అసలు నేను ఆ లక్ష్మి అంత చూస్తాను, అసలు తనకు క్షమించను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు దేవి అని మనీష నవ్వుకుంటూ ఉంటారు. మిత్ర ఏమో ఐసీయూలో ఉన్న లక్కీ చూసి బాధపడుతూ ఉంటే ఇక పక్కనే మనీష ఓదారుస్తూ ఉంటుంది. అదే టైంకి హాస్పిటల్కి వివేక్ తీసుకొస్తాడనమాట జయదేవ్ని. ఇక జయదేవ్ని చూసుకోగానే మిత్ర హక్ చేసుకుంటాడు నాన్న అని చెప్పి. ఇక అప్పుడు జయదేవ్ అంటారు మీ అమ్మ ఏమో అలా వెళ్ళిపోయింది, లక్కీకి ఏమో ఇలా జరిగింది, దేవుడు మనని పరీక్షిస్తున్నాడు మిత్ర, కొంచెం ధైర్యంగా ఉండు ఏం కాదులే అని చెప్తూ ఉంటే ఇటు మనీష దేవినితో అంటుంది ఈ పెద్దానికి ఆంటీ కనిపించట్లేదన్న టెన్షన్తో పాటు ఈ మనవరాలకి ఏమవుతుందని టెన్షన్ కూడా మొదలైంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. ఈ లోపల అప్పుడే హాస్పిటల్కి జున్నుని తీసుకొని లక్ష్మి వస్తుందన్నమాట. ఇక రిసెప్షన్లో అడుగుతుంది ఎక్కడ ఏంటి అని చెప్పి ఇక కనుక్కొని వెళ్ళబోతూ ఉంటే ఇక ఎదురవుతారనమాట జాను వివేక్లు. వదిన ఇప్పుడు వెళ్ళకు ప్లీజ్ అనగానే ఎందుకు వెళ్ళొద్దు అనగానే అది మనీషా దేవి అని ఆంటీ ఇద్దరు బాగా ఎక్కించి అన్నయ్యకి చెప్పేసరికి ఇక లక్కీకి ఇంత స్టేజ్ సీరియస్ అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి అన్నయ్య అనుకుంటున్నాడు అని చెప్పి వివేక్ అలాగే జాను చెప్తూ ఉంటారు. నేను ఎలా కారణం అవుతాను, నేను మనీషకి చెప్పే వెళ్ళాను కదా, మనీష చూసుకుంటాను అంటేనే కదా, తను బలవంతం చేస్తేనే కదా వెళ్ళాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక ఇప్పుడు మాత్రం వెళ్ళొద్దు అక్కడ పెద్ద గొడవ అవుతుంది అని వివేక్ అంటూ ఉంటాడు లక్ష్మితోని. ఇక అప్పుడు జున్ను అమ్మ లక్కీకి ఎలా ఉందో చూద్దాం పదా అని అనగానే ఇక అక్కడున్న జాను వివేక్ల మాట వినకుండా లక్కీని చూడ్డానికి లక్ష్మి జున్ను వెళ్తారు. లక్ష్మి రావడం గమనిస్తారనమాట. ఇటు దేవి అని మనీష నువ్వు గేమ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారనమాట. మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి మనీష అంటుంది. ఇక ఆగు ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని చెప్పి మా లక్ష్మిని ఆపుతుందనమాట. మనీష ఎంత బాగా అసలు చిన్న పిల్లని వదిలేసి అసలు ఇంత సీరియస్ అవ్వడానికి నువ్వేగా కారణం అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు వదిలిపెట్టి, నీకు అసలు మనసు ఎలా వచ్చింది అనగానే అదేంటి మనీష అలా అంటావు, నీకు అప్పచెప్పేగా వెళ్ళాను అనగానే గేమ్ బాగానే ఆడుతున్నావు, ఇంకా నయ్యో నాకు అప్పచెప్పి వెళ్ళావా, అసలు ఎంత బాగా అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి దేవి అని నిన్ను బ్యాడ్ చేయాలి కదా మనీషా మిత్ర ముందు, అప్పుడేగా తనకి మంచి మార్కులు పడతాయి అనగానే ఇటు ఇప్పుడు లక్ష్మి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మనీషా, నువ్వు చూసుకుంటానంటేనే కదా, అసలు నువ్వు బలవంతం చేస్తేనే కదా నేను ఇంట్లో నుంచి కదిలింది, ఇంట్లో అక్కడ జాను దేవి అని అంటే ఇంట్లో ఉన్నారు అనుకొని వాళ్ళతో పాటు నేను కూడా చూసుకుంటానని నువ్వు చెప్పావు కదా మనీషా, అందుకేగా నేను వెళ్ళింది 1 గంటలో వచ్చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇటు మిత్రతో అంటుంది లక్ష్మి ఏమండి నమ్మకండి నేను నిజం చెప్తున్నాను, కావాలంటే లక్కీ మీద ఒట్టేసి చెప్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఏంటి ఒట్టేస్తున్నావు, చేసిన ఘనకార్యం సరిపోవట్లేదా, ఆ పసిప్రాణం మీద ఇంకా ఒట్టేస్తున్నావు సిగ్గు లేకుండా అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. లక్ష్మి అంటుంది నేను నమ్మండి మిత్ర గారు, నేను లక్కీ కోసమే బయటికి వెళ్ళాను, లక్కీకి మంచి చేద్దామనే వెళ్ళాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆపు నీ డ్రామాలు అంటుంది మనీష. ఇప్పుడు వెళ్ళింది మిత్ర కోసం, ఇప్పుడు వెళ్ళింది లక్కీ కోసం అని చెప్పి బాగానే నాటకాలు వేస్తున్నావు అని చెప్పి మనీష అంటూ ఉంటే మనుషుల జీవితాలతో ఆడుకోవడం ఈ లక్ష్మికి అలవాటేగా మనీష అని చెప్పి దేవి అని అంటుంది. తప్పుల మీద తప్పులు చేయడం మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టడం ఈ లక్ష్మికి అలవాటేగా అని దేవి అని అంటూ ఉంటే మా అక్క అలాంటిది కాదు అని చెప్పి జాను అంటుంది.